డోరా గుండెలు పిండారా అలా వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. పక్కా హిట్, ఆల్రెడీ హిట్. బిందు మాధవి 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె రాదే. బిందు మాధవి శివాజీది చాలా బాగుంది. కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. చాలా బాగుంది. అతనికి నేషనల్ అవార్డు ఇచ్చినా తప్పలేదు ఇందులో. ఏముంటది మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు. చాలా బాగా చేశారు. ఓ 2-3 చోట్ల ఏడిపించారు కూడా. మంగపతిని మర్చిపోలేము కానీ ఆ రేంజ్ లో ఉంది. అంత బాగుంది ఏంటండి కంప్లీట్. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలన్నా, ప్రతి ఒక్కరు చూడాలి. సినిమాను చూసి చాలా మంది ఇన్స్పైర్ కూడా అవ్వచ్చు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఇలా సినిమా ఎంకరేజ్ చేసి ప్రొడ్యూసర్ బెన్నీ గారు ఇంతమందా? అయ్యో, ఒక్క మా ఆశ్రమంలోనే ఇంతమంది. చాలా మందికి చాలా నేర్పుతుందన్న. శివాజీ క్యారెక్టర్ కానీ, ఆ రాధే క్యారెక్టర్ ముఖ చిత్రాలు ఏంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. క్యారెక్టర్ లా అనమాట. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సింది కోరుతున్నాం. అవునా? అబ్బా బాగుంది బ్రో మూవీ. హైలైట్స్ ఏంటంటే మంగపతిని మర్చిపోరు కానీ మంగపతికి దీటుగా ఆయన పగవాడు కాదురా, మీలాంటి వాళ్ళకి అందని వాడు, అర్థం కాని. మధ్యలో క్లైమాక్స్ లో ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. ఇట్స్ లైక్ ఇట్ కెన్ టాక్ అబౌట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎవ్రీథింగ్. ఏ ఫెయిల్ అయితే నా దగ్గర ప్లాన్ బి ఉంది. వాట్ ఇస్ ద ప్లాన్ బి పేషెంట్? అంతకు మించిన ఎక్కువ చెప్పలేను. అవునండి, కానీ కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం నిద్ర ఉండే. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. హైలైట్స్ ఏంటి? 2 రోజుల నుంచి రాకపోతే ఎంత టెన్షన్ పడింది తెలుసా? క్యాస్ట్ గురించి. కళ్ళు మూసుకొని ఎవరిలో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా? అబ్బా, అందరిది బాగానే ఉందండి. శివాజీ బాగుంది. థింక్ టైం. బాగుంది బ్రో మూవీ. హైలైట్స్ ఏంటంటే మూవీ బేసికల్లీ ఈ కరెంట్ జనరేషన్లో హిట్ కాకపోవచ్చు, బట్ ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. హైలైట్స్ ఏంటంటే ఇంటర్వెల్ బ్లాక్. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కులం కోసం చావులు, కులం కోసం హత్యలు, అట్లా చూసుకోబడుతున్నాం కదా. మన కళ్ళలో నీళ్లు మనకు తెలియకుండా బయటకు వచ్చేస్తుంది. అని చెప్పేసి ఈ కుల వివక్షత, ఆ తర్వాత కులం కోసం చావు. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని చూసుకున్నానండి. ఈ మాత్రం హింట్ కుల కోసం హత్యలు అట్లాంటివి చేసేవాళ్ళు వచ్చి చూడాలి బ్రో. రేటింగ్ ఎంత ఇస్తావు? 5కి 5 ఇస్తాను నేను. షేక్ ఆడిస్తాను రా. లిటరలీ నీకు ఏడుపు వచ్చేస్తుంది బ్రో. అలా అయితే ఉంది బ్రో కదా. కూతురి ప్రేమని కూడా అర్థం చేసుకొని ఎవడైనా వచ్చి చూడాల్సిన మూవీ కదా. అతను మావాడు, ఇతను మీవాడు అని చెప్పేసి ఈ కుల వివక్ష ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలుసు. హైలైట్స్ ఏంటి? హైలైట్స్ లైక్ ఇట్ కెన్ టాక్ అబౌట్ పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే